మూవీ స్టార్టింగ్ లో మనకి ఇద్దరు పాము తోకలతో ఉన్న అందమైన అమ్మాయిలు కనపడతారు. వీరిద్దరు అక్కా చెల్లెలు. వీళ్ళిద్దరు చూడడానికి చాలా అందంగా యవ్వనంగా కనిపిస్తున్నారు. కానీ వీళ్ళకి 1000 సంవత్సరాలు ఉంటాయి. వైట్ కలర్ లో ఉన్న అమ్మాయి అక్క, గ్రీన్ కలర్ లో ఉన్న అమ్మాయి చెల్లి. వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరంటే చాలా ఇష్టం. పాము రూపంతో ఉన్న వీళ్ళు మనిషి రూపంలో కూడా మారగలరు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ ఒక అబ్బాయి కనపడతాడు. పూలు కోసుకుంటూ పూలను తింటూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఆ అబ్బాయిని చూస్తారు. మనుషులు పూలను కూడా తింటారా అని మాట్లాడుకుంటూ ఉంటారు. గ్రీన్ కలర్ లో ఉన్న అమ్మాయి మనుషుల్ని ఆట పట్టించడం అంటే చాలా సరదా ఆ అమ్మాయికి. ఇతను పువ్వుల కోసం కొండ ఎక్కి అక్కడ పువ్వులు చాలా ఉంటాయని వెళ్తూ ఉంటాడు. గ్రీన్ కలర్ లో ఉన్న అమ్మాయి అతన్ని భయపెట్టాలని అక్కడికి వెళ్లి పాములాగా నోరు తెరుస్తుంది. వాడు భయపడి కింద పడిపోతాడు. చెల్లి చేసిన పనికి అక్కకి బాధ అనిపిస్తుంది. పాపం నీళ్ళలో పడిపోయాడు. అతన్ని బతికించాలని మానవ రూపంగా మారి నీళ్ళలోకి వెళ్తుంది. ఆ అబ్బాయిని కాపాడాలని మానవ రూపంలోకి మారిపోయి నీళ్ళలోకి వెళ్లి అతనికి ఊపిరి ఇచ్చి కాపాడుతుంది. అతనికి ఊపిరి ఇచ్చి పైకి తీసుకెళ్లి అతన్ని వదిలిపెట్టేస్తుంది. అక్కడ ఏం జరిగిందో ఆ అబ్బాయికి కనపడదు. అమ్మాయి అతనికి కనపడకుండా వెళ్లిపోతుంది. ఇతను లెగిసి ఏమైంది అని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే నన్ను ఎవరో అమ్మాయి కాపాడి నన్ను ఇక్కడ వదిలిపెట్టారు అని చెప్తున్నాడు. ఫ్రెండ్స్ అందరూ ఇతను చెప్పిన మాటలు నమ్మరు. వీళ్ళు ఒక ఫెస్టివల్ చేసుకోవడానికి పూల కోసం ఇక్కడికి వచ్చారు. ఆ పూలు తీసుకొని అక్కడికి వెళ్ళిపోతారు. వీళ్ళందరికీ ఇతను గురువు. అక్కడ ఏమి జరగకుండా, ఏ శక్తులు రాకుండా మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాడు. ఫెస్టివల్ లో పెట్టడానికి పూల కోసం వెళ్ళిన వీళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా చేద్దాం అని ఈసారి అనుకుంటున్నారు. రెడ్ కలర్ లో ఉన్న స్నేక్ ఆ అబ్బాయితో ప్రేమలో పడిపోతుంది. ఆ అబ్బాయిని ముద్దు పెట్టడంతో పూర్తిగా ఎమోషనల్ గా కనెక్షన్ అయిపోతుంది. నీళ్ళల్లో జరిగిన సంఘటన ఈ అమ్మాయికి పదే పదే గుర్తు వస్తుంది. ఆ అబ్బాయితో ప్రేమలో పడిపోతుంది. మళ్ళీ ఆ అబ్బాయిని చూడాలి అనుకుంటుంది. చెల్లితో ఈ విషయం చెప్తుంది. ఏంటి ఆ అబ్బాయితో నువ్వు ప్రేమలో పడిపోయావా అంటుంది. ఆ అబ్బాయిని మళ్ళీ చూడాలని అక్కడ నుంచి ఫెస్టివల్ కి తీసుకెళ్లిపోతుంది వాళ్ళ చెల్లిని. ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఇతని గురువు అతనితో చెబుతాడు, ఇక్కడికి చాలా మాన్స్టర్స్ వస్తాయి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఈ మిషన్ మాన్స్టర్స్ వస్తే గుర్తుపడుతుంది. గ్రీన్ కలర్ లో ఉన్న స్నేక్ మానవ రూపంలోకి మారి ఇక్కడికి వస్తుంది ఆ అబ్బాయి కోసం. ఇతనితో మాట్లాడుతూ ఉంటే నాతో నువ్వు మాట్లాడొద్దు, నేను చాలా పనిలో ఉన్నాను అంటున్నాడు. మాన్స్టర్స్ వస్తాయేమో అని చూస్తున్న ఇతనికి పక్కనే ఉన్న అమ్మాయి మాన్స్టర్ అని కనిపెట్టలేకపోతున్నాడు. ఈ అబ్బాయిని ఈ అమ్మాయి చాలా ఇష్టపడుతుంది. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇక్కడే ఉండకూడదు, నేను చాలా పనిలో ఉన్నాను అంటున్నాడు. అక్క ప్రేమించిన అబ్బాయి కనపడతాడు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి మా అక్క నిన్ను చాలా ఇష్టపడుతుంది, చాలా ప్రేమిస్తుంది, మా అక్కని నువ్వు ప్రేమించు అంటుంది. నేను మీ అక్కని ప్రేమించడం కుదరదు, నేను ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటే ఆ పడవతో సహా అతనిని తోసుకెళ్లిపోతుంది వాళ్ళ అక్క దగ్గరికి. రెడ్ కలర్ స్నేక్ ఆ అబ్బాయి కోసం ఎదురు చూస్తుంది. ఆ అబ్బాయి వస్తాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. నేను నిన్ను ప్రేమించడం కుదరదు, నేను ఒక అమ్మాయిని చాలా ప్రేమిస్తున్నాను, నేను నీళ్ళలో పడిపోతే నాకు ఊపిరి పోసి ప్రాణం ఇచ్చింది. అమ్మాయికి అర్థమైపోతుంది ఇతను ప్రేమించేది నన్నే అని అతన్ని నీళ్ళలో తోసేస్తుంది. నీళ్ళలోకి వెళ్లి ఆ అబ్బాయికి నీకు ప్రాణం పోసింది నేనే అని ముఖం చూపిస్తుంది. నన్ను ప్రాణంతో కాపాడింది నువ్వేనా, నిన్నే నేను ప్రేమిస్తున్నాను అని అంటాడు. ఫెస్టివల్ లోకి చాలా మాన్స్టర్స్ వచ్చేస్తాయి. మాన్స్టర్స్ తో ఇక్కడ పెద్ద ఫైటింగ్ జరుగుతుంది. ఆ మాన్స్టర్స్ ని ఇతను పూర్తిగా కొట్టేస్తా ఉంటాడు. ఒక మాన్స్టర్ మాత్రం ఇతన్ని కరిచేస్తుంది. అక్కడికి అతను గురువు వచ్చి ఆ మాన్స్టర్స్ ని పూర్తిగా చంపేస్తారు. తర్వాత రోజు తన లవర్ ని కలవడానికి ఇక్కడికి వస్తుంది. మనిద్దరం పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. ఫెస్టివల్ లో చాలా మాన్స్టర్స్ తో గొడవ పడిన ఇతనికి ఒక మాన్స్టర్ కలవడం వల్ల ఇతను కూడా మాన్స్టర్ గా మారిపోతూ ఉంటాడు. నేను మాన్స్టర్ గా మారిపోతే చాలా మందికి ప్రమాదం, ఇతనికి ఇలా మారిపోవడం అస్సలు ఇష్టం ఉండదు, మనుషులకి ప్రమాదకరం అయితే నేను చనిపోతా అని ఉరి వేసుకోవాలని చూస్తాడు. ఇతని దగ్గరికి గ్రీన్ కలర్ లో ఉన్న పాము మానవ రూపంగా మారి ఇతని దగ్గరికి వస్తుంది. నువ్వు చనిపోవద్దు, నీతో నేను మాట్లాడుతాను, నువ్వు కిందకి దిగు అంటే అతను ఉరి వేసుకోకుండా కిందకి దిగుతాడు. మాన్స్టర్ గా మారిపోతే చనిపోవాల్సిన అవసరం లేదు, నేను కూడా ఒక మాన్స్టర్ నే అని చెప్తుంది. నువ్వు చనిపోవద్దు, నిన్ను నేను ప్రేమిస్తున్నా, నువ్వు నాకు కావాలి అంటుంది. ఫెస్టివల్లోకి చాలా మాన్స్టర్స్ రావడం వల్ల చాలా మంది మానవులకు గాయాలవుతా ఉంటాయి, చాలా మంది చనిపోతారు కూడా. గాయాలు తగ్గడానికి ఇతను మందు తయారు చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న అమ్మాయి శక్తులతో ఆ మందుని పవర్ఫుల్ గా తయారు చేయాలి అనుకుంటుంది. అతను పక్కకి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి వచ్చి తన లోపల ఉన్న శక్తిని ఆ మందులో పోసి చాలా మంది మానవులకి ఉపయోగపడేలాగా చేస్తుంది. ఇలా చేయడం వల్ల తమలో ఉన్న శక్తి తగ్గిపోతుందని ఎలక అంటుంది. ఎలకకి మాటలు కూడా వస్తూ ఉంటాయి. ఎలక మాట్లాడడం ఏంటి అనుకోకండి, ఇలాంటి సినిమాలలో ఎలకను
చిట్కాను కూడా ఉపయోగించుకుంటారు చైనా వాళ్ళు. తనలో ఉన్న శక్తి కొంచెం అందులో వదలడం వల్ల ఈమెకి కొంచెం లోపల ఎలాగో ఉంటుంది. ఇతను అందరికీ మందు ఇయ్యడం వల్ల వాళ్ళందరూ త్వరగా కోలుకొని చాలా ఆరోగ్యంగా మారిపోతారు. ఈ మందులో ఏంటి అద్భుతం అని అడుగుతాడు. గురువు చాలా షాక్ అయిపోతాడు. ఇంత అద్భుతంగా మందుని తయారు చేసింది ఎవరు, ఇందులో ఏం శక్తి ఉంది అని కనుక్కోవాలి అనుకుంటాడు. తనకి ఏంటో అద్భుతంగా ఇది ఉంది, ఇది ఏంటో తెలుసుకోవాలి అనుకుంటాడు. ఈ మందు తయారు చేసేటప్పుడు నీ పక్కన ఎవరు ఉన్నారు అంటే నా భార్య కూడా నా పక్కనే ఉంది తయారు చేసేటప్పుడు అంటాడు. తన భార్యలో ఏదో ఉంది, అది ఏంటో కనుక్కోవాలని ఆమె దగ్గరికి వెళ్తాడు. ఆమె పాము రూపంలో ఉన్న ఒక మనిషి అని కనుక్కొని చంపేయాలని చూస్తాడు. పామువి, నువ్వు మనిషిని పెళ్లి చేసుకోవద్దు, నువ్వు చాలా తప్పు చేశావు, మర్యాదగా నువ్వు అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపో, లేదంటే నేను చంపేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భార్య కోసం ఒక ఔషధం తీసుకొస్తాడు. ఎందుకంటే పాము కరిసిన నా భార్యకి ఏమీ కావద్దు అనుకుంటాడు. అతనికి తెలియని విషయం ఏంటంటే ఆమె ఒక పాము. ఆ అమ్మాయి దాన్ని తాగేస్తుంది. తాగేసిన తర్వాత లోపల ఏదో జరిగిపోతుంది. ఈమెకు అర్థమైపోతుంది, నేను తాగింది ఒక పాము విషయాన్ని, ఇప్పుడు నేను కంట్రోల్ చేసుకోలేను, పాముగా మారిపోతాను. ఆ అమ్మాయికి అర్థమైపోతుంది. తన భర్త చూడొద్దు అని డోరు వేసుకుంటుంది, కానీ కంట్రోల్ చేసుకోలేక పాముగా మారిపోతుంది. మాస్టర్ అక్కడికి వచ్చేస్తాడు. ఆ పాము ఏమన్నా అతన్ని చేస్తుందేమో అని దానితో గొడవ పడుతూ ఉంటాడు. ఇతనికి తెలీదు అతను పొడిచింది తన భార్యనే అని. తన భార్య అని తెలిస్తే కత్తితో పొడిసేవాడు కాదు. ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతను పొడిసిన కత్తిలో ఒక విషం ఉంటుంది. ఆ విషం పాము చనిపోతుంది. విషానికి విరుగుడు ఇస్తే గాని మళ్ళీ ఆ పాము బతకదు. తను గురువు చెప్పేస్తాడు, నువ్వు చేసుకుంది మనిషిని కాదు, ఒక పాముని. ఆ అమ్మాయిని నువ్వు మర్చిపో, నిన్ను చంపేస్తుంది అని అంటాడు. గురువు చెప్పడంతో పాము నా భార్య అని, నేను పొడిచింది నా భార్యనా అని చాలా బాధపడుతూ ఆ కత్తిని కింద పడేసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇలా మాట్లాడుతుంది, నువ్వు పొడిచిన కత్తికి ప్రమాదకరమైన విషం ఉంది. ఆ విషం వల్ల నీ భార్య చనిపోతుంది. ఒక చోటు చెబుతాను, అక్కడికి వెళ్ళి ఆ మొక్క తీసుకొస్తే నీ భార్య బతుకుతుందని ఎలక చెబుతుంది. ఇతను వెళ్ళి రిస్క్ చేసి ఆ మొక్కని తీసుకొస్తాడు. అక్కడ చాలా ప్రమాదం జరుగుతుంది. వాళ్ళందరూ వచ్చి ఇతన్ని కాపాడతారు. నా భార్యని బతికించుకోవడానికి ఎలకకి ఇస్తాడు. ఆ ఎలక వెళ్ళి ఆ అమ్మాయికి ఇస్తుంది. నేను పాము అని తెలిసినా కూడా నా భర్త నా కోసం ఇది పంపించాడా అని చాలా ఆనందపడి అక్కడికి వెళ్తుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి ఆ గురువు వచ్చేసి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నిన్ను చంపేస్తా అంటాడు. నేను ఎక్కడికి వెళ్ళను, నేను నా భర్తతోనే ఉంటాను అని అంటుంది. ఆ మాస్టర్ కి చాలా కోపం వస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చంపేస్తా అని. అక్కడ పెద్ద ఫైట్ జరుగుతుంది. ఇతనికి ఉన్న శక్తులతో ఆమెని ఒక చోట బంధించేస్తాడు. గురువు బంధించిన చోటికి హీరో వస్తాడు. అక్కడ ఉన్న హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇతను వచ్చి, నువ్వు బాధపడొద్దు, నేను ఎలాగైనా విడిపిస్తాను, నువ్వు నాకు కావాలి అంటాడు. తన చెల్లి ప్రేమించిన అతను పూర్తిగా మాన్స్టర్ గా మారిపోతాడు. ఇక్కడతో సినిమా ఎండ్ అయిపోతుంది. మన తెలుగు సినిమా కాదు కదా, చైనా సినిమాలు ఇలాగానే ఉంటాయి. వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.